ఈ నెల డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో గల ప్రముఖ థియేటర్ సంధ్య 70mm థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి, ఈ తొక్కిస్లాట కేసుకు సంబంధించి ఆ సినిమా హీరో అల్లు అర్జున్ని పోలీసులు గతంలో అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదల కావడం విషయం మీ అందరికీ తెలిసింది. అయితే తాజాగా మళ్ళీ చిక్కడపల్లి పోలీసులు అయితే అల్లు అర్జున్ను విచారణ కోసం పిలిపించారు. ఈరోజు మంగళవారం ఉదయం 11:30 గంటలకి అల్లు అర్జున్ తన ఇంటి నుంచి తన తండ్రి అల్లు అరవింద్ అలాగే ఒక లాయర్తో కలిసి, ఆయన లీగల్ అడ్వైజర్తో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. అయితే ఈ విచారణలో భాగంగా అల్లు అర్జున్ని పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఎలాంటి విచారణ అక్కడ కొనసాగుతుందనే ఉత్కంఠ మాత్రం అందరిలో, ఆయన అభిమానుల్లో కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు, అందరిలో నెలకొంది. మరి అయితే అల్లు అర్జున్ను పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే అని కొంత సమాచారం అయితే మన దగ్గర ఉంది. మరి ఆ ప్రశ్నలు ఏంటి అనేది మాత్రం ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం. అల్లు అర్జున్ అడుగుతున్న ప్రశ్నల గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకుంటే, మొదటిది, అనుమతి లేకపోయినా మీరు సంధ్యా థియేటర్కు ఎందుకు వెళ్ళారు? థియేటర్ దగ్గరికి వెళ్తున్నాను అని పోలీసులకు ముందే మీరు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? థియేటర్ నుంచి 800 మీటర్ల ముందు నుంచే ఎందుకు రోడ్ షో నిర్వహించారు? రోడ్ షోకు మీకు అనుమతి ఉందా? సంధ్యా థియేటర్లో మీరు 2 గంటల 45 నిమిషాల పాటు ఉన్నది నిజమా కాదా? తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందినట్లు మీకు థియేటర్లో పోలీసులు తెలియజేయలేదా? పోలీసులు నాతో ఏం చెప్పలేదు అని మీరు పెట్టిన ప్రెస్ మీట్లో ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? థియేటర్కు మీరు ఎందుకు అంతమంది బౌన్సర్లతో ర్యాలీగా వచ్చారు? అందుకు అనుమతి తీసుకున్నారా? అప్పర్ బాల్కనీ గేట్లు మూసివేయాలని మీరెందుకు మీ సిబ్బందికి, అంటే మీ పర్సనల్ సెక్యూరిటీకి ఆదేశాలు ఇచ్చారు? ఒక మహిళ మృతి చెందిందని పోలీసులు మీతో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు వెనక్కి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఎందుకు రూప్ టాప్ పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేయాల్సి వచ్చింది? అయితే ఇలాంటి ప్రశ్నలు కొన్ని ఖచ్చితంగా అల్లు అర్జున్ని అడిగే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎగ్జాక్ట్లీ ఇవే ప్రశ్నలు కాకపోయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన, అంటే ఆ ఇష్యూకి సంబంధించి ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ టాపిక్ని ప్రస్తావించిన తర్వాత ఇమీడియట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అంశాలపైన, ముఖ్యంగా ఈ 2 అంశాలపైన, అక్కడ జరిగిన ఏదైతే తొక్కిసలాట జరిగిందో దానికి సంబంధించి, అలాగే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఈ 2 అంశాల గురించి ముఖ్యంగా పోలీసులు అయితే ఆయనని క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. దాదాపు 2 గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగనుంది. అయితే ఈ విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో, ఆయన వాగ్మూలం ఏదైతే ఇస్తారో, ఈ ప్రశ్నలకి ఆయన ఏదైతే సమాధానం ఇస్తారో అవన్నీ రికార్డ్ చేసి, అవన్నీ పేపర్లుగా రికార్డ్ చేసి అఫీషియల్గా రాతపూర్వకంగానే అదంతా మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేసి ప్రస్తుతం అల్లు అర్జున్కు ఉన్న మధ్యంతర బెయిల్ను రద్దు చేయమని పోలీసులు అయితే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు దాన్ని నిరాకరించినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకైనా సరే పోలీసులు వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి, ఎందుకంటే దానికి ఇవి కారణాలు అన్నట్టు చూపించి ప్రస్తుతం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా దానికి జత చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ బెయిల్ కనుక రద్దు అయితే ఇమీడియట్గా అల్లు అర్జున్ని మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఆయనకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది, దానిపైన హైకోర్టు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. మరి ఆ బెయిల్ రద్దు అయితే పోలీసులు మరోసారి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ విచారణలో భాగంగా అల్లు అర్జున్ని అడిగినట్లు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.